లక్ష్యం కాదండి, మీరు ఒకటండి. మీ తెలుగుదేశము, జనసేన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో, ఆదానితో జరిగినటువంటి ఒప్పందాల విషయంలో తెలుగుదేశం జనసేన తప్పు పట్టాయా? ఓకే, అంటే ఒకటి కృష్ణాంజనేయులు గారు శివపార్వతి గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వస్తున్నా చిన్నపరెడ్డి గారు మీ దగ్గరకు వస్తున్నా చిన్నపరెడ్డి గారు. కృష్ణాంజనేయులు గారు శివపార్వతి గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అదాని క్యాంపు ఇటు షిఫ్ట్ అయిన తర్వాత మొత్తం మన కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు, పునీతుడు అయిపోయాడు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చిన్నపరెడ్డి గారు వస్తా రఫీ గారు మీ దగ్గరకు వస్తా, టైం ఉంది, ఏం పర్లా, ఇంకో 10 minutes ఉంది. వస్తా ఒక నిమిషం ఆగండి, లెట్ హిమ్ స్పీక్. ఆపండి చిన్నపరెడ్డి గారు మాట. ఓకే రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరకు వస్తా, ఆగండి. ఆయన మాట్లాడివ్వండి, మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడండి, మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం సార్. 1740 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అని చెప్పేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారండి ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు? 1740 కోట్లు మీకు ఏమైనా తెలుసా? ఆ 1740 కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేశారు, ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఒక్క నిమిషం సార్, నాకు ఇచ్చిన సమయం మాట్లాడియండి సార్. 1740 కోట్ల రూపాయలు దోపిడీ చేశారని అన్నారు. ఎవరు ఇచ్చారంటే అదాని గారు ఇచ్చారన్నారు. అదే అదాని గారితోటి విచారణ చేయకుండా ఎందుకని మళ్ళీ ప్రభుత్వంలో పనులు చేపించేటటువంటి కాంట్రాక్టర్గా ఆగండి రఫీ గారు, వస్తాను, ఎందుకు తొందర, ఎందుకు ఆగండి, మీ దగ్గరకు వస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది సార్. వైట్ పేపర్స్ లో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేయలేదు, క్లీన్ చిట్ గా ఉన్నది అని చెప్పడానికి ఈ 9 నెలల కాలంలో ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారనేది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదు, అవినీతి జరగలేదు అనే దానికి మీరు ఆగండి రఫీ గారు, నెక్స్ట్ మీరే మాట్లాడతారు, లెట్ హిమ్ కంప్లీట్. నీతిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు పెట్టలేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తా ఉంది. అందుకనే ఆ వైట్ పేపర్ లో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్ లాంటి వాడు సార్, ఎక్కడా అవినీతి లేదు. వీళ్ళు సోనియా గాంధీతో కుట్ర పన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో చేపించారు. ఓకే రఫీ గారు మాట్లాడతారు, ఓకే అండి రఫీ గారు మాట్లాడతారు. వద్దు ఇప్పుడు మన ధర్మయుద్ధం గురించి తర్వాత మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదామండి. మీ యుద్ధాలు, మీ పోరాటాల గురించి మళ్ళీ మాట్లాడదాం. రఫీ గారు మాట్లాడతారు. రఫీ గారు మీరు మాట్లాడండి సార్. రఫీ గారు మాట్లాడతారు. చిన్నపరెడ్డి గారు ఆగండి. రఫీ గారు మాట్లాడండి. మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. చేసుకుంటారు. ఆదాని జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన అభియోగం భారతదేశంలో వచ్చింది కాదు, అది అమెరికాలో వచ్చింది. అమెరికా కోర్టులో నిర్ధారణ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోదు. నెంబర్ 1, అది ఎవరికైనా ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళకి అది అర్థమవుద్ది. అంతేగాని ఆంధ్రప్రదేశ్ లో రాలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పయ్యావుల కేసు ఇంకా నడుస్తుంది. ఆ కేసు తీర్పు రానివ్వండి, చర్యలు తీసుకోకపోతే అప్పుడు అడగండి. 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి మీద ఏం చర్యలు తీసుకోవట్లేదని ఈయన చిన్నపరెడ్డి గారు లేకపోతే కృష్ణాంజలి గారు సంతోషిస్తే ఆ సంతోషం ఎన్నాళ్ళు ఉండదు. ఈ 9 నెలల్లోనే ఈ ప్రభుత్వానికి టైం అయిపోలా, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం తప్పితే మీకు అసలు ఇంత ప్రూఫ్ కూడా లేదు. కాబట్టే సోషల్ మీడియా మీద చీ అన్నారని కేసు, చా అన్నారని కేసు, చూ అన్నారని కేసు, కేసులు పెట్టేది. మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే అని ఖచ్చితంగా అంటారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ 2015 నుంచి 2015లో చీ అన్నారని ఒక కేసు, 2016లో చా అన్నారని ఒక కేసు, 2017లో చూ అన్నారని ఒక కేసు. దీనికోసం ఒక ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, డబుల్ సర్కారు ఎందుకు నెత్తినేసి కొట్టుకోవడానిక? ఇప్పుడైనా సరే 2025కైనా మీరు మారు మనసు పొంది ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేటట్టుగా దృష్టి పెట్టండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదిరించాలనో, బెదిరించాలనో, కేసులు పెట్టాలనో చూస్తే జెండా కట్టేవాడు ఉన్నాడు. 4 సంవత్సరాల టైం ఉంది. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని అన్ని ఆధారాలతో ప్రూవ్ చేసి బయటికి
రాకుండా ఇదేదో కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వానికి గొడవ లేదు. మీకు నాయకత్వం దిక్కులేక, జనసేనకు నాయకత్వం దిక్కులేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బెదిరించో, అదిరించో, ప్రలోభాలు పెట్టో మీ పార్టీలో ఆయన ఒక్కడు హామీని నెరవేర్చలేక అరెస్ట్ చేయడం, ఒక వారం రోజులు కాలక్షేపం చేయడం, అరెస్ట్ చేయడం, ఒక వారం రోజులు కాలక్షేపం చేయడం, లీడర్షిప్ అంటే వారం రోజులు కాలక్షేపం చేయడం. ఇందుకు తప్పితే ఎందుకు పనికి వచ్చిందా మీ ప్రభుత్వం? ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి ఈ చేతగాని ప్రభుత్వం అది కదా చెప్పేది. చెప్పారు కదా అవినీతి మయమైపోతా ఉంది, డబ్బుల కోసమే కేసులు బయటకు తెస్తున్నారని కృష్ణాంజలి గారు చెప్పారు కదా. ఒక పక్క మన శాసన మండలి ఎన్నికల్లో ఎలా గెలిచామో ప్రజల మద్దతు మాకు ఎంత గెలిచారు. ఉత్తరాంధ్రలో చెప్పు దెబ్బ కొట్టారు కదా, పంతుళ్ళు బెత్తం దెబ్బ కొట్టారు కదా ఉత్తరాంధ్రలో. అర్థం కాదు. రైట్ అండి, నాగార్జున గారు మాడతారు. ఓకే రైట్, నాగార్జున గారు మాడతారు. ఓకే నాగార్జున గారు సో ఇప్పుడు అదాని ఈరోజు విశుద్ధవర్తండి అయిపోయాడా? దొంగలు ఊర్లు పచ్చుకుంటే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు క్లారిటీగా చూసినాం సార్. ఎందుకంటే అసలు ఇప్పుడు దాకా నేను జనసేన సోదరిమణికి చాలా తెలివితేటలు ఎక్కువ, చాలా బాగా మాట్లాడి చాలా ఇదిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు సార్, మనం కూడా అలా ఉండాలని చెప్పి. కానీ ఈరోజు ఆ